వివరిస్తూ ఉన్నారు. ఈ పార్కులో భాగంగా యోగా పెవిలియన్ కూడా చూస్తున్నాం. మనం జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకోబోతున్నాం. సౌండ్ మైండ్ ఇన్ ఎ సౌండ్ బాడీ అన్నారు. మనం ఆరోగ్యవంతంగా ఆలోచించాలంటే ఆరోగ్యవంతంగా ఉండాలి. అటు మనసు, మెదడు, శరీరం మూడు ఆరోగ్యంగా ఉండాలంటే యోగా, ధ్యానం యొక్క అవసరాన్ని భారతదేశం ప్రపంచ దేశాలకు చెబుతోంది. ఈ పార్కులో యోగా పెవిలియన్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది, ఇందాకే చూశాం. ఇకో టూరిజం విజన్ 20 అంటే 2026 నుంచి 2030 దాకా ఈ 4 ఏళ్లలో పర్యావరణ పర్యాటకం కోసం జరిగే కృషి కూడా వివరించడం జరిగింది. నెహ్రూ జూ పార్క్ బొమ్మలు కనిపిస్తున్నాయి. ఇక్కడ బొమ్మలే కనిపిస్తాయి. జూ పార్క్ పోతే మరి వన్యమృగాలు కనిపిస్తాయి. మనం కూడా మన కుటుంబ సభ్యులతో ఎక్కడో కాంక్రీట్ జంగిల్లో బహుళ అంతస్తుల భవనాల్లో ఉండేటువంటి స్టార్ హోటళ్లలో కన్నా చెట్ల కింద వనభోజనంలాగా మన పల్లెల్లో అయితే పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ గుళ్ళకు పోయినప్పుడు అక్కడ వండుకొని తింటాం. ఆ ఆనందం వేరు, ఆ తల్లులు ఇచ్చే ఆశీస్సులు వేరు. అలాగే వన మహోత్సవం వేళ ఒక్కసారి జూ పార్క్ కూడా మనం చూస్తున్నాం. ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించి మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మెంబర్ సెక్రటరీ గారు వివరిస్తున్నారు. ఎయిర్ క్వాలిటీ డాష్ బోర్డ్ అంటే మనం పీల్చే గాలి ఎంత ఆరోగ్యంగా ఉంటే మన ఊపిరితిత్తులు అంత సుఖంగా, సులభంగా మనకు ఆమ్లజనిని ఇస్తాయి. రక్త సరఫరా అవుతుంది. ఎట్లయితే నగర రవాణాకు రోడ్లో మరి మన బాడీలో శక్తిని రవాణా చేసే రక్తనాళాలు, ఆ రక్తనాళాలకు శక్తినిచ్చేది ఎర్ర రక్త కణాలు, ఎర్ర రక్త కణాలకు శక్తినిచ్చేది ఆమ్లజని, ఆక్సిజన్. అలాంటి ఎయిర్ క్వాలిటీలో ఆక్సిజన్ బాగా ఉండాలి.